చాలా సార్లు నాకున్న కలిమిలో నుండి కాకుండా నాకున్న లేమిలో కూడా చాలా మంది సహాయం చేశాను. ఏదో గొప్ప కోసం ఈ మాట చెప్పట్లే, మీకు ఒక స్ఫూర్తి కలగాలని చెప్తున్నా. నాకు అన్నీ ఉన్నప్పుడు సహాయం చేయడం వేరు, ఏమీ లేనప్పుడు కూడా సహాయం చేయడం ముందుకు వచ్చాను కొన్ని సందర్భాలు. వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా, వారు మరలా కృతజ్ఞత చెప్పినా చెప్పకపోయినా తర్వాత సంగతి. కానీ ఇఫ్ ఐ వాంట్ టు డూ ఐ విల్ డూ ఇట్ అట్ ఎనీ కాస్ట్. బ్లెస్సీ గారిని అడగని కావాలంటే ఆ విషయాన్ని ప్రూఫ్ కావాలి. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? దేవుడు నన్ను లేవనెత్తిన విధానం నాకు తెలుసు. స్ప్లెండర్ బైక్ మీద తిరిగి దేవుని సువార్త ప్రకటించా. అనేక ప్రాంతాల్లో వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నడుమంతా నొప్పి వచ్చేస్తుంది. మా అమ్మగారు చెప్పాడు, అమ్మా నడు నొప్పి వచ్చేస్తుందమ్మా, నాయన ప్రార్థన చేద్దాం. ఏం పర్వాలేదు, సహకరించేవారు, ప్రోత్సహించేవారు. ఒక్కసారి బైక్ ఎక్కానంటే ఒక 150-200 కిలోమీటర్లు అలా తిరిగి దేవుని సువార్త ప్రకటించి వచ్చాం. ఎప్పుడు కూడా నాకు కార్ లేదని చింతపడలేదు. నాకు అవసరమైనప్పుడు నా దేవుడు నాకు ఇస్తాడని నమ్మాను. 2001లో స్ప్లెండర్ బైక్ లో సువార్త ప్రారంభించాను. 2003లో దేవుడు కారు ఇచ్చాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటా నా కారుని భారతదేశంలో మేము వాడినంతకి ఇంకెవరు వాడలేదేమో అనిపిస్తుంది. అంత విస్తారంగా దేవుని ప్రతిరోజు ఎక్కడో చూడ దేవుని సేవలో వాడబడ్డా. మనకున్న వస్తువులు కానీ మన పరిచయలో ఉన్న వస్తువులు ఏవి కూడా తలతల ఎప్పుడు మెరవు. మీరు చూడండి, ఏ వస్తువులైనా తలతల మెరవు, అన్ని అరిగిపోయే ఉంటాయి. కారణం దేవుని సేవలో వాటిని వాడాల్సిందే, ఉపయోగించాల్సిందే. తీసుకొచ్చి షోకేస్ లో పెట్టినట్టుగా ఉండేదే ఉండదు అక్కడ. మీరు ఎవరైనా కార్లు కొనుక్కున్నప్పుడు నేను చెప్తున్న మాట అదే, మీ పనులతో పాటుగా ఈ కారు ఎవరి సేవ చేయాలా? దేవుని సేవ చేయాలని. అలాగే రండి అంటారు కొంతమంది ఆ ప్రార్థన చేయించుకునేటప్పుడు. మళ్ళీ ఆ తర్వాత ఒక్క రోజు కూడా కనబడరేమో అనిపిస్తుంది. మిమ్మల్ని నేను ఏమంటలేదు. ఎవరైనా మీ ఇంటి పక్క వాళ్ళు దేవుని మందిరానికి వస్తున్నారు, నడుచుకుని వస్తున్నారు, నువ్వు చూసి చూడనట్టుగా వచ్చేస్తావు, లేకపోతే బ్రదర్ కూర్చోండి వెళ్దాం దేవుని మందిరానికి, ఆడే నా కారు ఎక్కేది అనుకుంటా. ఉపయోగించి నీ కారుని దేవుని సేవలో. ఎప్పుడైనా సేవకులతో పాటు దేవుని స్వార్థ సభలకు వెళ్ళడానికి కారు ఉంది కదా, వెళ్దాం రండి, ఒక 30 కిలోమీటర్ 40 కిలోమీటర్లు పర్వాలేదు, వి గో అండ్ పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్. ప్రతిసారి నీకు పాటలు ప్రసంగాలు ఇవ్వలేకపోవచ్చు మీటింగ్స్ లో, నువ్వు అక్కడ కూర్చోవడమే దేవునికి మహిమ, నీ పార్టిసిపేషనే దేవునికి మహిమ. కొంతమంది ఎప్పుడైనా మీటింగ్లు రామంటే మాకు పాటలు ఇవ్వరు కదా, ప్రసంగాలు ఇవ్వరు కదా. ప్రసంగాలు పాటలు అన్నిసార్లు ఇవ్వలేకపోవచ్చు. నీకు దానికి ఎవరో నియమించబడిన వారు ఉండొచ్చు, నీ అవకాశం నీకు రావచ్చు. కానీ ప్రతిసారి నేను పాటిస్తేనే వస్తాను, ప్రసంగం ఇస్తేనే వస్తానంటే అది సరైన పద్ధతి కాదు. యు కమ్ అండ్ సిట్ దేర్. నువ్వు కూర్చోవడం అక్కడ దేవునికి మహిమ. హల్లెలూయా.